గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండ 20వ రోజు పారాయణం. విషాదం. భయంకర రూపాలు కల క్రూర రాక్షస స్త్రీల పరుష వాక్యాలు వినలేక జానకీదేవి సంతృప్త హృదయంతో, వీరందరూ నన్ను తినవచ్చు, నేను మీ ప్రభువును వరించను అని మరింత భయంతో అశోక వృక్షం కొమ్మను గట్టిగా పట్టుకొని పొటపొట కన్నీరు విడుస్తున్నది. పెనుగాలికి ఊగిసలాడే లేత అరటి మువ్వలాగా వణుకుతున్న సీతాదేవి కేశపాసం ఆడు పాములా విలవిల్లాడుచున్నది. రామ, లక్ష్మణ, అత్తయ్య, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి అని విచారిస్తూ, ఎంతటి వారికైనా కాలం చెల్లితే కానీ మృత్యు ప్రాప్తించదు. కాకుంటే నేను ఇంతకాలం రామ విరహంతో ఈ దుష్ట రాక్షసీ జనం మధ్యలో జీవించగలిగేదానినా? ఇంతకు కారణం నేను చేసిన పుణ్యకర్మలు బహుశా కొద్దివై ఉండాలి. అవి కూడా పూర్తి కానున్నాయి కాబోలు. కాగానే గాలి దెబ్బకు సముద్రంలో మునిగే పడవలా అవుతుంది నా జీవితం. ఇప్పటికే ఈ జీవితం వరద నీటి దెబ్బతిన్న నది ఒడ్డులా ఉంది. కృతజ్ఞతా స్వరూపుడు, ప్రియవాది, సింహపరాక్రమ సంపన్నుడు, సర్వజన మనోహరుడు అయిన నా భర్త ధర్మాత్ములనే దర్శించగలరు. రామునికి దూరమైన నా బ్రతుకు విషస్పర్శ తగిలిన దేహంలా ఉంది. ఏనాడు చేసిన పాపకర్మమో ఇలా బాధిస్తున్నది. ఇక ఈ జీవితం వదిలేయడం మంచిది. రాముడు వస్తాడనే ఆశ లేదు. ఇష్టం వచ్చినప్పుడు జీవితం విడిచేయలేని మానవ దేహం కంటే నీచమైనది లేదు. ఎంత పరాధీనం ఈ దైన్య జీవితం. నా భర్త ఆశ్రమం దగ్గర లేనప్పుడు ఈ రాక్షసుడు కామరూపంతో నన్ను వంచించి తీసుకురాగలిగాడు. ఇప్పుడు ఈ రాక్షస స్త్రీల మధ్యలో ఈ బాధలు పడుతూ బ్రతకడం కష్టం. రాముడు వినా నాకేమీ అవసరం లేదు. ఇంత దుఃఖంలో కూడా నా గుండె నిలిచి ఉన్నదంటే దీని రాతితో నిర్మించి ఉంటాడు ఆ బ్రహ్మ. బహుశా నాకు వార్ధక్యం, మరణం కూడా లేవేమో. ఏమైనా నా ఎడమకాలి గోడితో కూడా రావుని శరీరాన్ని తాకను. నా తిరస్కారం కూడా వీడికి తెలియడం లేదు. నన్ను చీల్చి ముక్కలు చేసి నిప్పులో పడివేసినా నేను రావుని వైపు కన్నెత్తి చూడను. సర్వజ్ఞుడు, సత్ప్రవర్తనుడు, హృదయుడు రాముడు ఎందుకింకా నన్ను గురించి ఆలోచించడం లేదో తెలియదు. జనస్థానంలో 14,000 మంది రాక్షసులను ఒంటరిగా నేలకూల్చినవాడు, విరాధుని వంటి మహాబలిష్ఠుడైన రాక్షసుని హతమార్చినవాడు, రావణ్ణి సంహరించగల శక్తి సంపన్నుడు, బాణప్రయోగంతో లంకానగరాన్ని స్వాధీనం చేసుకోగల సామర్థ్యం కలవాడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడో. అయితే నేను ఇక్కడ ఉన్నట్లు ఆయనకు ఎరగడేమో. ఎరుగుంటే ఇలా ఉపేక్షించేవాడైనా రామునికి వార్త చెప్పగల జటాయువును నా దురదృష్టం కొద్ది రావణుడు సంహరించేశాడే. ఏం చేయను? నన్ను రాక్షస రావణుడు అపహరించినట్లు తెలిస్తే రాముడు తన శరపరంపరతో సముద్రాన్ని ఇంకిచ్చి లంకను నాశనం చేసి రావణుని పేరు ప్రతిష్టల్ని మంటగలపగలడు. ఈనాడు నేను శోకిస్తున్నట్లు ఈ రాక్షస స్త్రీలందరూ గోలున విలపిస్తారు. రాముని కంటబడే వరకే వీడు ఊపిరితో జీవించేది. ఆయన కంటబడిన ఉత్తర క్షణంలో లంకానగరం నిండా చితాగ్ని ధూమం, గ్రద్దల విహారం, పూర్తిగా శ్మశానం. నిస్సందేహంగా వీరందరూ నశిస్తారు. నా కోరిక నెరవేరి తీరుతుంది. రావణ సంహారంతో లంకానగరం ధైర్యహీన అయిన స్త్రీ వలె పిచ్చెక్కి తిరుగుతుంది. తప్పదు. ఈ రాక్షస నగరంలో ఇంటింటి ఆర్తనాదాలు తప్పవు. రామబాగ్నాగ్నిలో ఇదంతా తగలబడి తీరుతుంది. రాక్షస యోధాగ్రేసర్లందరూ నేలపాలవుతారు. నేను ఇక్కడ ఉన్నట్లు తెలిసిన క్షణంలో రాముడు ఈ పని చేసి తీరుతాడు. అయితే రాముడు నాకు ఇచ్చిన గడువు 2 మాసాలే మిగిలింది. ఈలోగా ఆ మృత్యువు వీడికి రాకూడదా? మాంసపక్షులైన ఈ రాక్షసులకు ధర్మ పరిజ్ఞానం లేదు. గడువు దాటిందంటే నన్ను ఉదయం ఫలహారాన్ని వండించి తీరుతాడు. అంతకంటే వీరెవరైనా కనికరించి ఇంత విషం ఇస్తే యమపురి చేరేదాన్ని. ఇంతవరకు రామలక్ష్మణులకు నేను జీవించి ఉన్నానో లేదో కూడా తెలియదు. కాక నన్ను వీడిన దుఃఖంలో ఆయన ప్రాణాలే విడిచి ఉంటాడేమో. అసలు నాకు ఈ దుర్దశ ఎందుకు ప్రాప్తించింది? మహాత్ముడు, శత్రు సంహార కుశలుడు, సదాచారపరుడైన రాముని లేని జీవితం ఎందుకు? నా వియోగ బాధతో ఆయన అస్త్ర సన్యాసం చేసి వానప్రస్థుడయ్యాడా? ఈ రాక్షసుడు కపటోపాయంతో వారిని సంహరించి ఉంటాడా? ఏమైనా ఇంత బాధలో కూడా నాకు చావు వచ్చి పడదే? మనోనిగ్రహ సంపన్నులు, రాగద్వేషాతీతులు, పాపరహితులు అయిన మహర్షులు ధన్యజీవులు. ఆత్మవిధుడు, మనోహరుడు అయిన రాముని విడిచి ఈ క్రూర రావణుని చేతబడిన నేను జీవించి ఉండడం కంటే ప్రాణాలు విడవడం మేలు అంటున్న సీత మాటలు వింటున్న రాక్షస స్త్రీలు కొందరు భయంతో ఆ విషయాన్ని నివేదించడానికి రావణుని దగ్గరకు పరుగును పెట్టారు.
20వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.